ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈ రోజు నేను రెండు ఇంగ్రీడియంట్స్ తో అండి మంచి స్వీట్ తయారు చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటదండి. చిన్న పిల్ల తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. అంత మంచి స్వీట్ మీరు చూసారంటే మీరు కూడా తప్పకుండా చేస్తారండి. 10 minutes లో అండి 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే చాలు మన ఇంట్లో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గబక్కున్నా ఏం చేయాలా అని ఆలోచించకుండా ఈ స్వీట్ చేసి పెట్టేయచ్చు అండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రండి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఈ స్వీట్ కి కావాల్సింది 1 కప్పు బెల్లము, 1 కప్పు పుట్నాల పప్పు అండి. ఈ 2 ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీ అయిన స్వీట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బెల్లాన్ని కరిగించుకుందామండి. తర్వాత పుట్నాల పప్పును కూడా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ మాత్రం బెల్లాన్ని కరిగించుకుందాం రండి. గిన్నె పెట్టుకుని బెల్లం వేసేస్తున్నాను. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. బెల్లం కరిగే లోపల మనము పుట్నాల పప్పుని పౌడర్ చేసుకుందాము. చూడండి మన బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని తీసేసి ఒక ఫ్యాన్ పెట్టుకుంటున్నాను. ఈ ఫ్యాన్ లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ వద్దనుకుంటే కనుక అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది స్వీట్. నెయ్యి వేడైందండి. ఇప్పుడు మనము పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాను. బాగా వేపుకుందామండి నెయ్యిలో పౌడర్ని. మంచిగా వేపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా చూడండి అంతా ఇలా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్న వాటర్ కొద్దిగా పోసుకోవాలి. హాఫే పోస్తున్నాను, హాఫ్ ఇలాగే ఉంచుతున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలిన వాటర్ కూడా కొంచెం పోస్తున్నాను. మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మిగిలిన వాటర్ మొత్తం పోసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి. ఆపొద్దు. మనము కొంచెం ఓపికతో కలుపుకున్నాం అనుకోండి మంచి టేస్టీ స్వీట్ మన ఇంట్లోనే మనం రెడీ చేసుకుని తింటే దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం గట్టిగా తిరుగుతుంది అనమాట. కొంచెం ఓపికతో తిప్పండి. చూడండి దగ్గర పడింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూడండి ఇలాంటి గుంత గిన్నె తీసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా రాసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా తీసుకొని దీన్ని ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటూ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా వేసేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయే స్వీట్ అండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.